దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43 అధ్యాయము 15వ వచనము. యెహోవాను అగు నేను మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలుల సృష్టికర్తను, నేనే మీకు రాజును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు 2 మాటలు చెప్తున్నాడు. నేనే పరిశుద్ధ దేవుడను, సృష్టికర్తను, నేనే మీకు రాజునే అని. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన మాత్రమే పరిశుద్ధుడు. పరిశుద్ధుడనే వారు ఇంకెవ్వరు కూడా లేరు. కనుక ఆయనే మనకి రాజై ఉన్నాడట. ఒక స్టెప్పు దేవుడు స్థానంలో ఉన్న ఆయన ఒక స్టెప్ కిందకు దిగి సృష్టికర్త అయిన ఆయన రాజుగా మనని పరిపాలించడానికి ఆయన ఒక స్టెప్ కిందకు దిగి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను పరిపాలించాలనుకుంటున్నాడు, నిన్ను ఏలాలి అనుకుంటున్నాడు. ఆయన వైపు ఒక్కసారి చూడు. నువ్వే విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో వేదన చెందుతున్నావో, సృష్టికర్త ఎవరు అని నువ్వు కనుగొంటున్నావేమో, ఒక్కసారి యేసుక్రీస్తు వారి వైపు చూడు. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే సృష్టికర్త. ఆయన నిన్ను ఏలాలి, నిన్ను నడిపించాలి, నిన్ను నిలబెట్టాలి, బలపరచాలి, నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా నియమించాలని ఆయన అనుకుంటున్నారు. కనుక ఒక్కసారి ఆయన వైపు చూసి ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయి. యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు సృష్టికర్తవంట, నాతో మాట్లాడు. నన్ను నడిపించాలనుకుంటున్నావా? అయితే నన్ను నడిపించని నీ జీవితాన్ని ప్రభు వారి పాదాల దగ్గర పెట్టు. ఆయన నిన్ను అనేకులకు, నువ్వు ఎంత అట్టడుగున ఉన్నా ఆయన నిన్ను లేవనెత్తి అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెట్టి బలపరిచి దీవించి ఆశీర్వదిస్తారు. అలా చేసి దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి. ఆమేన్.